ఈరోజు వైకాపా నాయకులు మేము నీతివంతులము, మేము బుద్ధివంతులము, మేము చాలా అమాయకులము, మమ్మల్ని టీడీపీ నాయకులు అక్రమంగా కేసు పెట్టి భయప్రాంతులు చేసి తినకుండా తాకుండా మమ్మల్ని చేస్తున్నారు, బెళ్ళం పిల్ల కూడా ఉండకూడదు చేస్తారు చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్పారు. సామెతలు తెలుగులో చెప్పేది శ్రేణితులు దూరం దుబ్బుడు సామెత. ఈ రోజు అదే సామెత ఇక్కడ వస్తుంది. ఈరోజు పొద్దున 7 గంటలకు దుర్గామారు వచ్చి అందరు వచ్చి కొత్తగా ఎంపీడీ ఆఫీస్ ని ఓపెన్ చేశారు. ఎవరి పర్మిషన్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా ఈ బిల్డింగ్, కొత్త బిల్డింగ్. బోర్డు చూడు, బోర్డు ఇచ్చారు. ఇది ఎవరు బస్సులు ఇచ్చారు, ఎవరిని అడిగి చేశారు, దీనికి ప్రోటోకాల్ అవసరం లేదా, సీఓ పర్మిషన్ ఉందా, లేదా కలెక్టర్ పర్మిషన్ ఉందా, లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పర్మిషన్ ఉందా, ఒక ఎమ్మెల్యే తెలియకుండా, ఎంపీడీ తెలియకుండా, ఆర్ఎన్బీలో తెలియకుండా, ఎవరు తెలియకుండా ఇలా చేస్తే పద్ధతి అని అడుగుతున్నాడు వైకాపాలు. ఏం చూసేది, మేము ఏం దారి చూసేస్తాం, మీరు ఏం చేయాలనుకున్నా మీరు అంటే మీ ఇష్టం చేసుకుంటే మా మీద కేసు పెట్టి ధైర్యం లేదు అనుకుంటారా మీరు? నేను చేతవాళ్ళు కాదు, తెలుగుదేశం వైకాపా, మేము తెలుగుదేశం భయపడే సమస్య లేదు. మీరు ఇంతకుముందే నాతో డిస్కస్ చేశారు ఎంపీడీఓ. నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పిలిపించి కొన్ని డోర్ తీసుకొని కొన్ని కార్యక్రమం చేసుకొని ఫౌండేషన్ ఉద్దేశాన్ని పెండి పెట్టాను. అనుకోకుండా ఆయన ఆసుపత్రి ఉన్నాడు కాబట్టి డిలే అయింది. అంత మాత్రాన దౌర్యం చేస్తే తమ్ముడు ఆఫీస్కి కూర్చోబోయి చెప్పాడు పోయి, మీరు అధికారం ఉందా కూడా అధికారం లేదు, మీకు అధికారం పోయింది మీది. ఇది పద్ధతి కాదు. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల్ని అవమానం చేసినట్టు. తాల్చో పడగొట్టి తాల్చో ఎంపీడీ ఉంటుంది, లేకపోతే ఇరిగేషన్ అంతా ఆర్ఎన్బీడీ ఉంటుంది, అలాగే పంచాయతీరాజ్. అది తెలియకుండా పలగొట్టి దౌర్జన్యంగా అందరు దొరి దాదాపు కొద్దిగా చాలా మంది ఉన్నారు. అందరు దొరి 7 గంటలకు దొంగ వారు వచ్చి ఓపెన్ వెళ్ళిపోయారు. అంత అవసరం ఏముంది అడుగుతున్నాను. ఈరోజు ఆదివారం కూడా మీకు తెలిసి ఆదివారం రోజు ఒకంటే కాదు, సీఓ గారు ఇప్పుడు ఆయన జిల్లా పాపిరెడ్డి గారు జిల్లా చైర్మన్, ఆయనే కాదు చెప్తే ఇంకా వ్యవస్థ ఎలా ఉంటుంది? జిల్లా చైర్మనే రూల్స్ పాటించకుండా ధైర్యంగా వచ్చి మాకు తెలిసి ఉంటే కథ వేరు ఉంటుంది, మాకు ప్రోగ్రామ్ అంతా కథ వేరు ఉంటుంది. ద్రోణాచార్యంలో వాళ్ళు అడిపెట్టి వాళ్ళు బయట పెడతారు. తిరిగి మాదిరి వచ్చి చేసి మళ్ళీ ఏదో అరెస్ట్ చేస్తే జగన్తో వచ్చిన పనిలో ఉండాలి. ఇవన్నీ మానుకోండి. ఇది ద్రోణాచారం, ఇది మీ ఇష్టం వచ్చినది కాదు, ఇక్కడ జరగదు. ఇక్కడ సత్తా చూసుకొని చూసుకుని సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ ఎత్తకపోతున్నాం. ఇక్కడ భయపడే ఓట్లు లేడు. ఇక్కడ మీరు దొంగతనంగా వచ్చి దీన్ని ఓపెన్ చేసినారు అంటే చెప్పి ఓపెన్ చేయాల్సింది. ఎంపీతో కానీ కలెక్టర్ పర్మిషన్ తీసుకొని శివత కలిసి చేసుకోవాల్సి ధైర్యం ఉంటే ఇది ఒక మగవాడు చేసేవాడు కాదు. మళ్ళీ నీతులు మాట్లాడలేదు. వైకాపాలో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి అక్కడ అరెస్ట్ చేసినది చెప్పే అవసరం ఏముంది మీకు? అలా అవసరం ఉంటే ఈ పని చేసేవాళ్ళు కాదు మీరు. అంటే ప్రజలు తప్పుదప్పిడిచ్చారు, మేమని అడుగుతున్నాం. మేము శాంతియుతంగా పోతున్నాం, అన్ని రంగాలు శాంతియుతంగా పోతున్నాం. మా నాయకుడు చెప్పిన ప్రకారం ఎక్కడ మేము అల్లరు కానీ ఎక్కడ లాండ్ ఆర్డర్ కానీ మేము సృష్టించలేము. 5 ఏళ్ళలో మేము ఎన్ని కార్యక్రమం చేసినా మీరు? ఎంతమంది జైలు పెట్టారు, ఎంతో అరెస్ట్ చేశారు. మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంత ఎక్కడ మేము అరేంజ్మెంట్ చేయదలుచుకోలేదు. మేము న్యాయంగా ప్రజలు గెలిపించామంటే ప్రజలకు అనుకూలంగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా పోతూనే మేమంతా పనిపోతాం. చేసే కార్యక్రమాలు కూడా మేము ఈరోజు కలిసిన ప్రోటోకాల్ అందులో ప్రోటోకాల్ లేదు. నా పేరు ఇక్కడ కింద ఉండాలి, నా పేరు పెరడాలి, ఇక్కడ నా పేరు. ఇది ప్రోటోకాల్ అంటే నా పేరు ముందు వస్తుంది. అంటే అధికారులు ఇచ్చింటే నా పేరు ముందు రావాలి, తర్వాత కింద వస్తాయి. అంటే అధికారులు లెక్కలేదు, వీళ్ళకు కలెక్టర్ లెక్కలేదు, సిఓ లెక్కలేదు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకున్నా మీరు? ఎవరిని కబ్బులు లేపన్నారు, ఎవరిని కబ్బులు లేపకుండా మీరు చేసే తప్పుడు పనులకు నిందా మా మీద చేస్తారా మీరు? భయపడే సమస్య లేదు. నేను పొద్దున వస్తుంటే అయిపోయారు, పొద్దున వస్తుంటే అయిపోయారు. అక్కడే పోదాం, అప్పుడే వెళ్ళిపోయారు. నేను పోదానుకున్నాను, అప్పుడు వెళ్ళిపోయారు. 7 o'clock వచ్చారు, 6 వచ్చారు. అక్కడ
అద్దం తాళం పలుకుంటారు. ఈ బోర్డు కూడా ప్లాన్ చేసుకొచ్చారు, సీక్రెట్ చేసుకొని పొద్దు వచ్చి బోర్డు పెట్టి ఎవరినప్పుడు పోలీసు కూడా ఎవరు లేదు దొంగతనం పెట్టుకుని అవసరం ఏమిది అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ బాగుంటే ర్యాలీకి మేము ఓపెన్ చేసేవాళ్ళం కదా, నీ పేరు పెట్టేవాళ్ళం బోర్డులో, జిల్లా చైర్మన్ పెట్టేవాళ్ళం, మేము ఎంపీ పేరు పెట్టేవాళ్ళం, మీ మెంబర్ పేరు పెట్టేవాళ్ళం. అంత ఆతృత ఏమని అడుగుతున్నాను. మేము ఈ బిల్డింగ్లో దిప్పుడు జీవితాలకు వచ్చి మా సమస్యలు కొన్ని చెప్పి, మాకు రోడ్లు కావాలి చెప్పి కొన్ని బిడ్ చేసుకోవాలి, నీటి సమస్య మనకు రకరకాల సమస్యలు డిప్యూటీ చీఫ్గా పిలిపించుకొని మాట్లాడుకొని చేయాలనుకుంటే వీళ్ళకి మా టైం అయిపోతుంది, మా పేరు ఉండదు అనుకుంటారు. మీరు ఏం పొడి చేయాలని అడుగుతున్నారు. ఈ 5 సంవత్సరాలు ఏం పొడి చేయాలి మీరు? ఈరోజు మేము సాధించాం, మీరు పెళ్లి చేసే పనులు మేము సాధించాం. ఈరోజు తాగునీటి సమస్య మీరు చేసిన ప్రోగ్రామ్ పెండింగ్ పడితే 2 సంవత్సరాలు ఎంబడబడి నేను ప్రతి 3 నెలలకు కోటేషన్ అంటే ఆఫీసులో కోటేషన్ మీట్ పెట్టుకొని అన్ని కాల్ చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా నేను ధైర్యం చెప్తున్నా. ప్రతి ఊరికి పిలిచి ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి కూడా మళ్ళీ ఎండలేకపోతాయి. మేము సాధించిన కార్యక్రమం అది ప్రజలకు కావచ్చు. ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి చోట నీరు ఇబ్బంది ఉంది. కానీ దూడ చేయబోతున్న సౌండ్ కానీ పడటం ఎక్కడ తెలియదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే మాకు సమస్య తెలుసు కాబట్టి, ప్రజల సమస్య తెలుసు కాబట్టి, ప్రజలు నమ్మకంగా గెలిపించారు కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా నీరు సమస్య తెచ్చాము. ఇది చిన్న విషయం కాదు, అర్థంగా పడ్డాం. నా దగ్గర 130 కోట్లు తెప్పించి కంప్లీట్ చేశాం. నేను ఉన్నప్పుడు 5,000 టన్నుల పైపులు పెండింగ్ ఉంటే దాన్ని మా గవర్నమెంట్తో మాట్లాడి అన్నీ చేసి అదే డబ్బులు ఇప్పించి చేసామని. మరి ఇప్పుడు ప్రతి ఊర్లో ట్యాంకులు ఎక్కడానికి నా డీవే ఫండ్స్ కింద 2.5 కోట్లు ఇచ్చాను. ఇచ్చి ప్రతి ఊరికి కలిసి ఇవ్వన్నాం. మీరు ఎక్కడ కలిసి చేశారు? తాగినీరు ఇచ్చారా, సాగినీరు ఇచ్చారా? ఎక్కడ చేయలేదు మీరు? ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య మాట్లాడకుండా దొంగతనంగా వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసి ఏం సాధించండి మీరు? అంటే మీ దొంగ బుద్ధి బయటపడింది. మీ ఇంకా ఈరోజు ఇలా ఉంటే వీళ్ళు కలగంటారు, రేపు అధికారంకి వస్తాం మేము, వీళ్ళు అధికారం వచ్చే సమస్య లేదు. ఇంకా 10 ఏళ్ళు మేమంటాం. అన్నీ ఇంకా తొందరగానే పెంచే కొత్త పింఛన్లు, తర్వాత పెళ్లికాలు పిల్లలు ఏమవుతున్నాం, నిందిస్తున్నాం. అన్ని ఇచ్చాం, అన్ని కార్యక్రమం చేశాం. తాగునీరు ఇచ్చాం, సాగునీరు ఇచ్చాం. మన అసెంబ్లీలో మాట్లాడాను, మా చెరువులు నింపండి అసెంబ్లీలో మాట్లాడాను నేను. మా ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది, మా నీళ్ళు తప్పకుండా చెరువులకు తీసుకొస్తాను నేను. ఇది కాదు, లేర్లెస్ కూడా తీసుకొస్తాను నీళ్ళు. ఈ తాగునీరు సమస్య ప్రతి చోటు ఎమ్మెల్యేతో కూర్చొని, కర్నూలు ఎమ్మెల్యే మీద కూర్చొని మాట్లాడుకొని పెద్ద ఎత్తున సీఎంతో మాట్లాడి చెరువులు నింపే ప్రయత్నం చేయబోతున్నాం తొందరగా. అంతా కూర్చొని 2 జిల్లాలకు ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడి కార్యక్రమం. ఎందుకంటే చాలా తీవ్రమైన సమస్య. ఖరీఫ్ పోయింది, ఖరీఫ్ పంట పోయింది, రబీ పంట పోతుంది, మళ్ళీ ఖరీఫ్ పంట నెక్స్ట్ కూడా వచ్చే సమస్య. మెయిన్గా తాగునీరు సమస్య ఎక్కువ వస్తుంది. ఇంకా ఆగిపోయి వర్షాకాలం పోయింది, ఒక నెల ఉంటే సెప్టెంబర్ అంటే వర్షం అయిపోతుంది. ఏంటి పరిస్థితి? ఖరీఫ్ పోయింది, రబీ పోతుంది, తాగునీరు సమస్య పోతుంది, సమస్య వస్తుంది. ఇక వర్షాలకు నీళ్ళు లేవు. వీళ్ళు కూడా మేమంతా ఎమ్మెల్యేలు కూర్చొని ఎంపీ కూర్చొని మాట్లాడి సీఎం జరిపి, అంటే రాష్ట్రం మొత్తం సమస్య ఉంది, అంత కలిసి కూడా మాట్లాడతాం. ముఖ్యంగా మా జిల్లా కలుపుకొని మాట్లాడతాం. మీ వారి దొంగతంగా ఇంత కరువు పెట్టుకొని తాగినీకి వెళ్ళాడుతుంటే, పంటలు పోయి వెళ్ళాడుతుంటే ఇలా చేసే పని మీరు ప్రజలకు వెళ్ళుకోండి. మీరు నిజంగా మీకు ప్రేమ ఉంటే ప్రజలకు వెళ్ళి అయ్యా మీ సమస్య కనుక్కోండి, నువ్వు జిల్లా చేయమని ఎంపీ కాబట్టి బాధ్యత ఉంది. ఇంకా మీకు ఇంకా టైం ఉంది, మీకు ఇంకా నేను 1 month టైం ఉంది. ఇది చేసే కార్యక్రమం ఊర్లో పోయి ఏం తక్కువ ఉంది అడిగితే సరిపోతుంది కదా. ఎంపీగా చర్చలు పడుతుంటాయి, ఏమో పడుతుంటాయి. కాక ఇది దొంగతనమా? ఇది మొగలు చేసే పని కాదు. మేలింగా అందుకే అర్థం ఉంటే అది తెలియదు. కానీ ఇది ఆవేదన మాట్లాడుతున్నాను. ఈరోజు ఎప్పుడు మాట్లాడేది ఇది తప్పు చేసి మాట్లాడేది. ఎందుకంటే ఇది ఒక అవమానం, ఇది రాష్ట్రానికి అవమానం. ప్రభుత్వాల నుంచి వచ్చి పోచుకొని రాష్ట్రానికి అవమానం. ఒక అధికారంలో మేము పెట్టుకొని దొంగతనం చేసే పని ఏమో జరుగుతుంది. అంత భయపడేది. మొగలు అయితే చెప్పి రావాల్సింది, ఓపెన్ చేసి రావాల్సింది. మేము ఆపుతామో అప్పుడు వేరే పడ్డది. 6 గంటలకు వచ్చి చేస్తే అది మోసం చేసే పని కాదు. దీని మీద తప్పకుండా నేను ఆల్రెడీ సీఎం గారికి చెప్పాను, పవన్ గారికి పంపించాను, అందరికీ డిఐజీ పంపించాను, అందరూ పంపించాను. దీని డెఫినెట్గా యాక్ట్ తీసుకోవాలి. ఇష్టపడే సమస్య లేదు. ఒకవేళ అధికారులు చేతుంటే అధికారులు సస్పెండ్ చేపిస్తాం, లేదా పొలిటికల్ మీద తప్పకుండా వైకాపా మీద తప్పకుండా కేసులు అమలు చేస్తాం. ఎవరు ఇష్టపడే సమస్య లేదు. ఇది ప్రిస్టేజ్, ఇది ప్రోటోకాల్కి వ్యతిరేకపోతారు. నేను అసెంబ్లీలో కంప్లీట్ ఇస్తాను, చిన్న విషయం కాదు. ఎప్పుడు ఈశ్వరి సాహసం చేయకూడదు. సో డెఫినెట్గా మేము విల్ నాట్ లివ్. డెఫినెట్గా
యాక్షన్ తీసుకుంటే యాక్షన్ తీసుకునే సమస్యలు ఎవరు కానీ డెఫినెట్ సీఎంతో పోతాం మేమంతా సీఎంతో మేము బీజేపీ రాష్ట్రంలో ఉంటామే యాక్షన్ తీసుకుంటారు మాకు ఉంది. నేను ఎస్పీతో మాట్లాడాను. కలెక్టర్ షాక్ అయింది. ఏం సార్ చెప్తాను అంటే అవునని చెప్పాను. పంపించాను. కలెక్టర్ కూడా డెఫినెట్ యాక్షన్ ఉంది. ఇది ప్రోటోకాల్ లేదా ప్రోటోకాల్ మర్చిపోలేదు అంటే సార్ కొద్దిగా మేము తీసాం వాళ్ళు తీసుకోవడం మంచిది. కాబట్టి ఇది సిగ్గు చేయటు వైకాపాలకు బుద్ధి చెప్తాం. మీకు ఎందుకనే ఇంకా చాలా విషయాలు చేశారు. ఇది కాదు దొరికారు కాబట్టి ఇది అఫీషియల్ దొరికారు. ఇంకా చాలా చేస్తారు. బయట పెడతాం మొత్తం బయట పెడతాం. ఎక్కడ డబ్బులు ఎక్కడ మొత్తం బయట పెడతాం. ఇలా పని మా మీద నిర్ధారిస్తాం. మేము డ్రోన్లో ప్రజల మీద భయపడే సమస్యలు ఎదుర్కొంటాం. ఇక మీద మా సత్యం చూపిస్తాం. ఇట్లాంటి అరేంజ్మెంట్ చేస్తే మాత్రం తప్పకుండా మేము రియాక్షన్ ఇస్తాం, ఎదుర్కొంటాం. మేము రాష్ట్రం మొత్తం ఇటువంటి కాకుండా మేము తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది. ఇక దానికి ముందుకు వస్తాం, సమస్య లేదు. ఇల్లీగల్ మాత్రం తప్ప ఎదుర్కొంటాం.